ఫ్రెండ్స్, సో ఈరోజు నేను నా క్లాసిక్ 350కి చైన్ క్లీన్ చేస్తున్నాను. సో ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇది బ్రష్ కావాలి, చైన్ ఫస్ట్ క్లీన్ చేయాలి. ఇదేమో చైన్ క్లీనర్ అనమాట. ఇది లూబ్. ఈ 3 ఐటమ్స్ అయితే కావాలి కంపల్సరీ. ఫస్ట్ బైక్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నీళ్ళు పడతాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. రేపులో తీసుకోండి, బ్రష్ తీసుకోండి. డ్రైవ్ ఉంది, డ్రైవ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చైన్ క్లీనర్ తీసుకోండి. ఇంజన్ స్టార్ట్ చేద్దాం. మొత్తం మట్టి మట్టి ఉంది దాంట్లో. ఎప్పుడైనా సరే మనం ఇది క్లీన్ చేయాలి, ఈ చైన్ క్లీన్ చేయాలి. మొత్తం నీట్ క్లీన్ చేస్తాం, మట్టి ఉంటుంది, సౌండ్ కూడా తక్కువ వస్తుంది. లేదంటే
ఏదో మట్టి పడిన సౌండ్ వస్తూ ఉంటుంది కొత్త. ఈ పాయింట్ వరకు ఉన్నాయి కదా, ఇవి కూడా క్లీన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పాయింట్స్, ఈ పాయింట్కి లాగితే చూడండి, చూసారు ఎక్కడ డస్ట్, అంతా డస్ట్ ఉంది. ఈ డస్ట్ కూడా పోవాలన్నమాట. మొత్తం క్లాత్ తీసుకొని డస్ట్ కూడా తుడవాలి. దానివల్లే సౌండ్ మొత్తం. దానిలో మొత్తం ఏంటంటే శాండ్ అతుక్కుపోయి మొత్తం మనకి కొంచెం సౌండ్ అనేది వస్తుంది, చైన్ సౌండ్ బాగా. అలా మట్టింది అనుకోండి ఎక్కువ తొందరగా అరిగిపోద్ది కూడా చైన్ స్పాకెట్. ఈ స్పాకెట్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చైన్ క్లీన్ చేసాం. బ్యాక్ సైడ్ ఫ్రంట్ స్పాకెట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఫ్రంట్ స్పాకెట్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి ఈ చిన్న స్పాకెట్ కూడా మనం క్లీన్ చేయాలి. సో అక్కడ ఓపెన్ చేస్తాం చూద్దాం. తెలుసుకుంటారు, చూసారా ఇది ఎలా ఉందో. మొత్తం మట్టే, మొత్తం క్లీన్ చేయాలి. ఇక్కడ కూడా మొత్తం మట్టి. ఇది నేను జస్ట్ లాస్ట్ మంత్ క్లీన్ చేశాను. ఇప్పుడు కూడా చూడండి ఎంత మట్టి ఉందో. ఇది ఎందుకంటే ఇంత మట్టి వస్తుంది, నేను గేర్ ఆయిల్ యూజ్ చేశాను. గేర్ ఆయిల్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి చైన్కి యూజ్ చేశాను. అదేమో ఆ గేర్ ఆయిల్ చూడండి ఇక్కడ నుంచి మొత్తం కారుకుంటా ఇంజిన్ కింద మొత్తం అదే గేర్ ఆయిల్. ఇక్కడ చూడండి మొత్తం గేర్ ఆయిల్ అంతా కారిపోయింది. యూస్ అర్థం అవుతుంది మొత్తం. సో మీరు గేర్ ఆయిల్ మాత్రం యూజ్ చేయండి, యూజ్ చేయొద్దు. మీరు యూజ్ చేస్తే మోటార్లు కానీ అవే బెటర్. గేర్ ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దు దీని చైన్కి. చూశారు కదా ఇది మొత్తం ఆయిల్. సో గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం. దీన్ని నీట్గా క్లీన్ చేయాలి. సో ఇది ఓపెన్ చేసాం కదా, ఇది ఓపెన్ చేసాం. ఇది మొత్తం నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇది కూడా మనం క్లీన్ చేయాలి.
మొత్తం డస్ట్ లేకుండా ఈ స్పాకెట్స్ ఉంది కదా, ఈ చిన్న చిన్న స్పాకెట్స్ ఈ మధ్యలో ఏ శాండ్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసిన ఫ్రంట్, ఇది చిన్నది ఫ్రంట్ స్పాకెట్ అనమాట, పెద్దదేమో ఇది. రెండు క్లీన్ చేసుకోవాలి. రెండు క్లీన్ చేసుకుని ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఫిట్ చేసేసి లాస్ట్లో లూప్ చేయాలి. ఇది మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోండి, లేదంటే మొత్తం డస్ట్ మొత్తం వచ్చేసి, చూసారు చేతిలో ఎంత డస్ట్ వచ్చిందో, చూసారు కదా మొత్తం డస్ట్, మొత్తం ఆయిల్. గేర్ ఆయిల్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు. గేర్ ఆయిల్ యూజ్ చేస్తే మాత్రం మీకు నా పరిస్థితి అయినట్టయింది, మొత్తం ఆయిలే. ఇది ఫిట్ చేసేసాం. సో ఇప్పుడు ఇది ఫిట్ చేసేసాం, మొత్తం క్లీన్ చేసాము. లాస్ట్ పుష్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఈ లింక్ చేసారా, దీన్ని చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఈ రెండింటి మధ్యలో, ఈ లింక్కి ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఒక వేరు చిన్న బుష్లా ఉంటుంది, దానికి కొట్టాలి. ఈ మధ్యలో కొట్టకూడదు, మళ్ళీ ఈ ఎడ్జ్లో కొట్టాలి. అలా అన్నమాట, అర్థం కదా. సో ఎలా అంటే చూపిస్తాను. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ కట్టు ఇలా కొట్టాలి. ఈ మధ్యలో కొట్టవద్దు, ఈ మధ్యలో కొడితే వేస్ట్ అనమాట, ఎంత కొట్టినా వేస్ట్. మనకి మళ్ళీ ఈ చివరిలో అది కాన్సెప్ట్. సో బైక్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫుల్ కొట్టేద్దాం. చూసారు కదా. సో చైన్ అలా చేయాలన్నమాట. మనకి చూసారా ఇప్పుడు ఒక సౌండ్ కూడా ఏం రావట్లేదు, స్మూత్గా వెళ్తుంది. సౌండ్ ఏం రావట్లేదు, స్మూత్. మధ్యలో కొడితే ఏంటంటే మనం ఎంత ఆయిల్ కొట్టినా వేస్ట్, ఎడ్జెస్లోనే కొట్టాలి. చూసారా మొత్తం ఆయిలే. చూసారా ఇది మొత్తం ఆయిలే. ఈ సంపు గార్డు
ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేయడం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మన ఛానల్ ఫాలో చేయండి. ఓకే, చూసారా కడుగు కూడా ఎలా అయిపోయింది, చేయి ఎలా అయిపోద్ది అనమాట చైన్ లూప్ చేస్తే. ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే చెప్పా కదా, గేర్ ఆయిల్ యూస్ చేశాను నేను అంతకుముందు. గేర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇక్కడ నుంచి ఆయిల్ గారి ఆ గేర్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ తప్పు మాత్రం మీరు చేయకండి. చూసారుగా మొత్తం ఇలా అయిపోతాయి చేతులు క్లీన్ చేసుకోవాలంటే. సరే, ఇంకా ఫాలో చేయండి మరి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.